నేను ఇంట్లోంచి బయటికి రాగానే ముందుగా చూసేది నిన్నేరా. నువ్వు నన్ను ఫాలో అవుతుంటే నేనే ఏమి అనడం లేదు, తనేవరా నిన్ను కొట్టడానికి? నువ్వు వాడిని కొట్టకపోయినా పర్వాలేదు, ఎందుకు కొట్టావని ఒక్క మాటైనా అడిగావా? నాకెంత బాధగా ఉందో తెలుసా నీకు? ఏదో ఒకటి మాట్లాడు, ఎందుకలా మౌనంగా ఉన్నావు? పిచ్చా నీకు? నవ్వుతున్నావు? నువ్వు నాతో మాట్లాడతామని తెలుసుంటే ఇంకా వాడి దగ్గర 2 దెబ్బలు ఎక్స్ట్రా తినుండేవాడిని. వాడెవడో కూడా నాకు తెలియదు. ఎవడైతేనే మంచి చేశాడుగా. వాడు కొట్టకపోతే నువ్వు వచ్చి మాట్లాడేదానివా? నా హృదయం దాటి వెళ్ళొద్దే నీ నీడగా నేను ఉండదని, వీడని తోడువని వలే నాకని తలచదని. నా హృదయం దాటి వెళ్ళొద్దే నీ నీడగా నేను ఉండదని, వీడని తోడువని వలే నాకని తలచదని. ఆ తారుని చేరే చంద్రునిలా వస్తావా నువ్వు నా కోసం, వీడని నీడగా నీకొక్క తోడుగా ఉండాలి. ఉందాము మనము చరిసరమై తోడుగా నీడగా నీవే నేనుగా ఉందామే. ఊహల పల్లకి ఎక్కాలి హాయిగా తేలుతూ సాగాలి, ఊహల పల్లకి ఎక్కాలి హాయిగా తేలుతూ సాగాలి. రెప్పలు మూయని సమయాన ప్రేమను నువ్వు తెలిపావే. రెప్పలు మూసే సమయంలో ప్రేమంటే నీ తెలిసేది. అడిగా డార్లింగ్, నేనేమంటున్నానంటే నువ్వు చీ కొట్టినా సరే చీపురు కట్టతో కొట్టినా సరే మన లవ్వే. ఇలా కాయిన్ మీద కాయిన్స్ కాయిన్ బాక్స్ లో వేస్తూ మన లవ్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మన మధ్య కనెక్షన్ డెవలప్ చేసేది ఈ టెలిఫోన్ కనెక్షనే. అవును. ఏమిటి ఇటు తిరుగుంది? క్యారియర్ కనపడడం లేదు.
మన సైకిలేనా? మన సైకిల్ సరిపోయే సీటు ఇది మనదే. ఆగబాయ్, ఎంత చెప్పినా వాడితో తిరుగుతావేంటి? భయం పోయిందా? ఏయ్, మాట్లాడుతుంటే మర్యాద లేకుండా పోతావేంటి? నువ్వు పోకిరి గడివి, నీకేంటి మర్యాద? నేను నీ అన్ననే, అన్నయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అన్నయ్యగా నువ్వు నా కోసం ఏం చేసావురా? నేను నీ కోసం ఏం చేయలేదు. నేను కష్టపడేది ఇంటి కోసమే కదా. నువ్వు నన్నేమి వదిలించక్కర్లేదు, నా బతుకు నేను బతకగలను. ఏయ్, ఈ ఊళ్ళో నాకంటూ ఓ మర్యాద ఉందా? వాడేవాడే చేతకాని దద్దమ్మ, కొడితే ఎదురు తిరగడం కూడా చేత కాదు. రేయ్, వాడితో లవ్వా? తన్ని లవ్ చేస్తున్నాను, తన్ని పెళ్లి చేసుకుంటాను, నువ్వెవరు అడగడానికి? ప్రియా, నీకు మంచి కురాన్ని చూస్తే నేను పెళ్లి జరిపించలేనా? ఇలా చేస్తే ఈ ఏరియాలో ఎవడో నాకు మర్యాద ఇవ్వడే? ఆ నీలాంటి రౌడీనే కట్టబెడతావు, కట్టుకొని కోర్టులో కేసులు అడ్డు తిరగమంటావా? నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? రేయ్, ఏంట్రా మిగోలా? ఎందుకు మీరిద్దరు ఇలా అరుచుకుంటున్నారు? ఉండమ్మా. ఏంటి ఉండమ్మా? రేయ్, ఏంటో చెప్పు. ఇంట్లోనే వస్తున్నా. రేయ్ రేయ్, ఎప్పుడు ఫోన్ వచ్చినా తులసి తులసి అని పరిగెత్తుతూ ఉంటాడు. నువ్వేంటి దిష్టి బొమ్మలా నుంచున్నావు? పో లోపలికి. ఓయ్, ఏంటయ్యా మీరనేది? నన్నేం చేయమంటారో చెప్పండి. ఓయ్, ఏంటయ్యా ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అంటున్నావు? అసలు ఎప్పుడు వస్తాడు? బయట తలెత్తుకు తిరగలేకపోతున్నావు. ఓయ్, అతను ఏమైనా మామూలు వ్యక్తిని చంపాడా? ఎమ్మెల్యేని చంపాడు. ఇది ఏమైనా సాధారణమైన విషయమా? హలో, అన్న ఎవరినైనా చంపుతాడు. నువ్వు ఉండేది ఎందుకు? డబ్బు తీసుకోవడం లేదంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఓయ్, నేను కూడా బెయిల్ కోసమే ట్రై చేస్తున్నానయ్యా. ఎప్పుడు వచ్చిన ఇదే బిళ్ళపిస్తున్నావు లాయరు? ఇదేం బాగాలేదు. ముందు అన్నను బయటికి తీసురా. అన్నని వెంటనే బయటికి తీసుకురాలేదు, మేము నిన్నేసేస్తాం. జాగ్రత్త. ఏయ్, నోరు మీరా. ఏంటంటే వీళ్ళు అర్థం లేకుండా నాయనో, మాట్లాడుతున్నారు. మా అన్న ఎప్పుడు బయటకు వస్తాడో? ఏంటి శేఖర్, నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు? తులసికి అగ్నిస్ట్ గా సాక్ష్యం చెప్పేది ఎవరు తెలుసా? శంకరన్ రైట్ హ్యాండ్ స్వామి. వీళ్ళలాగే నువ్వు అర్థం లేకుండా మాట్లాడతావేంటి? నాయరో, ఎంతకి ఇప్పుడు ఏమంటావు? ఏయ్, రేపు కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి స్వామి రాకపోతే తులసన్నని నేను బయటికి తీసుకొస్తాను. వాడిని నేను లేపేస్తాను. శంకర్, స్వామి మామూలు వ్యక్తి అనుకున్నావా? శంకర్కి రైట్ హ్యాండ్. ఏ మాత్రం మిస్ అయినా నిన్ను లేపేస్తారు, జాగ్రత్త. సాక్ష్యం చెప్పకపోతే అన్న బయటకు వస్తాడు కదా. తప్పకుండా. నేను చూసుకుంటాను, నాకు వదిలే. వీటిలా ఎఫెక్ట్లు ఇస్తుంటే మనమేం చేయగలం? ఇలా సౌండ్లు ఇవ్వడం ఆపేయ్. అయితే ఓకే. ఉండాల్సింది లేదే అనుకున్నాను, పీకాడు. అది పుస్తకం, అది పేజీ. అక్షరాలు మారు, వీడు మారడు. 8:12. ఎవరికి చెప్తున్నావు? నీకే చెబుతున్నాను. ఎలాగూ టైం అడుగుతావు కదా, అందుకే అడగకముందే చెప్పేశాను. ఓవర్ యాక్షన్ వద్దు. లైటర్ ప్లీజ్. వద్దు. రియాక్షన్ అదోలా ఉంది. మన టైం బాగోలేదా? వీడి రియాక్షన్ కూడా అలాగే ఉంది. వీళ్ళిద్దరూ ఈరోజు సీరియస్గా ఉన్నారేంటి? అడుగుదాం. ఒక స్మాల్ డౌట్. ఏంటి? ఈరోజు శనివారం, కాలేజీలన్నీ లీవు. ఎలాగూ నీ డ్రీమ్ గర్ల్ రాదు. అయినా నువ్వు ఇక్కడికి వచ్చి నుంచున్నావే, కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఏం లేదు గురు, రోజు రావడం వల్ల అలవాటు అయిపోయింది. పని పాట ఏం లేదు, అందుకే వచ్చాను. మంచి పని చేశావు. ఏ బాల్ వేసినా బౌండరీ కొట్టేస్తున్నాడే. 6 అదే కొడతాను నేను. మైండ్ వాయిస్ సౌండ్ వాయిస్ అయిందా? అమ్మయ్యా, వెళ్ళిపోతున్నాడు. ఇక వీడి గోల మనకుండదు. హలో, వెళ్ళలేదా? వచ్చింది డౌట్, అడగొచ్చా? ప్రొసీడ్. రోజు నాకంటే ముందే నువ్వు వస్తున్నావు. ఓ, నేను వెళ్ళినా నువ్వు వెళ్ళడం లేదు. ఈ రూట్లో బస్ కూడా రాదు కదా. గుడ్ క్వశ్చన్. ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తున్నావు, కారణం తెలుసుకోవచ్చా? కరెక్ట్గా అడిగారు. ఎన్నో రోజులుగా నా మనసులోనే దాచుకున్న ఫీలింగ్స్ సార్. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. సరే అయితే చెప్పద్దులే. ఉండు, నీకు చెప్తాను. ఎందుకంటే ఇది వినబోయే మొదటి వ్యక్తివి నువ్వు. ఈ పని మీద ఒట్టు. చెప్పైతే. టైం పడుతుందా? లేదు, ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పు. ఒకరోజు సాయంత్రం 5 గంటలు అయి ఉంటుంది సార్. అప్పుడు ఏంటంటే చిచ్చుబుడి వెలుగులో, అయ్యో,
ఎస్కేప్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడ ఆపాను? చిచ్చుబుడ్డి. ఆ చిచ్చుబుడి వెలుగులో ఆ దేవత అలాగే అడుగే. అయ్యో అయ్యో, ఈ కథ చెప్పేలోగా నా కథ ముగిసిపోయేలా ఉందే. విను బాస్. చెప్పు. ఆ దేవత అలాగే నడుచుకుంటూ వస్తుంది. ఇంతకు మించి నేను ఓర్చుకోలేను. ఈ కథ అతనికి మాత్రమే. నువ్వు మూసుకుని చదువుకో. సారీ సార్, నా గర్ల్ ఫ్రెండ్ మిస్డ్ కాల్ ఇచ్చింది, ఇంకోసారి వింటాను. నా కథ నా కథ వినకుండానే వెళ్ళిపోతున్నాడే. ఇప్పుడు నా కథ ఎవరు వింటారు? నేను వింటాను. నువ్వు వింటానన్నా నీకు నేను చచ్చినా చెప్పను. చదువుకోరా. అయ్యో, ఎంత హింస, ఎంత హింస. ఇదంతా ఎవరి కోసం? అంతా తన కోసం.